సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము అమృత బిందు ఉపనిషత్తు చెప్పుకుంటూ వస్తున్నాము. దీనిలో మొదటి శ్లోకం నుంచి ఇప్పుడు 8వ శ్లోకం వరకు జరిగింది. ఒకసారి ఇవన్నీ రిపీట్ చేస్తాం. మనోహి దివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. దీని అర్థం బాగా తెలుసుకోవాలి కదా. మనసు 2 రకాలు. ఒకటేంటి శుద్ధం, 2 ఇప్పుడు వ్యవహారంలో ఉన్నప్పుడేమో వ్యవహారం ఇంద్రియ విషయ వ్యాపారం, అదే వ్యవహారం. ఇంద్రియ విషయాలతో చేసే వ్యవహారము వ్యాపారము ఏదుంటుందో అదంతా కలిపి అశుద్ధం. ఎందుకని బాహ్య విషయాలకు పోతుంది కదా మనసు, అప్పుడు ఆసక్తిని కలిగించుకుంటుంది కదా, దాన్ని ధ్యానిస్తుంటుంది కదా, బుద్ధిని ఆశాత్పడుతుంది. అందుకని శుద్ధం ఏంటి? ఏది అంతర్ముఖం చేయిస్తుందో, ఏ విద్య ఏ ఉపదేశం అంతర్ముఖమై శమదమాదులు కలిగించుకొని ఉండే మనసుని ఏమన్నారు? శుద్ధం. ఇది మనసు 2 రకాలు. ఇప్పుడు మీకు అంతా అర్థమైపోద్ది. ఇప్పుడు లోకం వ్యవహారం అంతా అశుద్ధ వ్యవహారమే. దుష్ట నష్ట స్వభావ అవన్నీ ఎన్ని చేసినా సరే సాధన సాధ్యములు అన్ని కూడా అనిత్యం. అది అశుద్ధం. ఏదైతే అంతర్ముఖమవుతుందో శమదమాదుల ద్వారా, ఏ మనసు ఏకాగ్రత చెందుతుందో దాన్నే శుద్ధ మనసు. అది ఎప్పటి వరకైతే శాస్త్రాచార్య ఉపదేశములు కలగవో అప్పుడు వరకు అది అశుద్ధమే. శాస్త్ర ఆచార్య ఉపదేశములు ఉండవో అప్పుడు వరకు అది దేంట్లో ఉన్నట్టే మనసు అశుద్ధం. మురికిలో, కల్మషంలో, విక్షేప ఆవరణ దోషాలతో, అవిద్యతో, అధ్యాసతో ఉన్నదన్నమాట. అప్పుడు వరకు అది అశుద్ధమై మనసు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఈ మనసుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? శాస్త్రాచార్య ఉపదేశంలో తెప్పాలి. మీకు కొన్ని రకాల చిన్న అల్పమైన ఉపదేశాలు తెలుసు. ఆ దేవాలయానికి పోతాం, దేవస్థానానికి పోతాం, అలాగా ఇలాగా అభిషేకాలు మొక్కులు ఇది చేస్తే సరిపోద్దులేదు. సరే, దానివల్ల మళ్ళీ ఏంటి? బాహ్య వ్యవహారాలే ఉంటాయి. అవి కూడా దేనికి పోతారు? వాళ్ళు కోరికలతో పోతారు. కోరికలతో ఇప్పుడు చూడండి, మనోకామన దేవి అంటాం కదా. మనోకామన మీకేముంటుందమ్మా? ఇది బాధలే ఉంటుంది, విషయాలే ఉంటుంది. మనోకామన ఇప్పుడు మనకి ఆమె సహకరించింది ఏంటి? అట్లా ఉంటుంది. అలాంటి దేవతలు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళంతా ఇంద్రియ అధిదేవతలని మనసుని బాహ్యంగా తీసుకుపోయే పనే చేస్తారు అవి. అందుకనే మనసు ఏమైంది? అశుద్ధమైంది. అంతర్ముఖంగా చెప్పేటువంటిది ఏదైతే ఉపదేశం ఉంటుందో
ఏ జ్ఞానం అయితే ఉంటుందో దాన్నే శుద్ధం. ఇది మన అనుభవంలో కూడా తెలుస్తుంది ఎవరికైనా సరే. నా మనసు శుద్ధమైందా అశుద్ధమైందా అంటే చూసారా, ఎప్పుడైనా కాలు చెప్పులు లేకుండా బురదలో పెట్టామనుకోండి ఏమవుద్ది? కాలు అది బురదలో పెట్టకుండా కడుక్కొని శుభ్రంగా మనము కాలు చెప్పుల్లోనో లేకపోతే ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుద్ది? శుభ్రంగా ఉంటుంది. అట్లా ఇంద్రియాలు మనసు బయటకు వెళ్ళిపోయినాయి అనుకోండి విషయాల వైపుకి, విషయాలన్నీ వికారాలే కదా. విషయాలన్నీ వికారాలే, ఇష్టానిష్టాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి అశుద్ధం అయిపోతుంది మనసు. కాబట్టి మనసు ఇంద్రియాలు విషయాల్లో సంపాదించేది అంతా కలిపి స్థూలానికి సంబంధించింది, దేహానికి సంబంధించింది. కాబట్టి ఈ దేహానికి ఎంత చేసినా సరే దీనికి వచ్చేది వస్తూనే వస్తుంది. ఎవరికైనా యాత్రలకు పోయినప్పుడు లేకపోతే ఆశ్రమాలకు పోయినప్పుడు శరీరంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది, అది ఇంట్లో కూడా వస్తుంది. ఇంట్లో ఎంత శుచిగా తిన్నా సరే, ఎంత బాగా తిన్నా, మంచిగా తిన్నా సరే, అక్కడ కూడా ఏదో సమస్య, గ్యాస్ అంటాము, అదంటాము, ఇదంటాము వస్తుంది. ఇక్కడైనా వస్తుంది. అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనసు విక్షేపానికి లోను కాదు, వికారాలకి లోను కాదు, రాగద్వేషాలకి లోను కాదు. ఎందుకంటే దానికి సంబంధించిన మనుషులు ఇక్కడ లేరు. ఎవరా? మనసుని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఇక్కడ లేరు, ఇక్కడ ఉండరు. ఇక్కడంతా అంతర్ముఖం చేయించేది, మీలో మీరు ఉండిపోవాలి. అందువల్ల ఎంతమంది ఉన్నారు? సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు, సాధకులు, వీళ్ళందరూ ముముక్షులు. ఇక్కడ దానికోసం కదా మనసుని బయటపడేయాలి, మనసుని దూరంగా దోసేయాలి అనే కదా. అంటే మనసు అశుద్ధంలో పడిపోయింది, ఇంద్రియ విషయ వ్యవహారాలలో రాగద్వేషాలు ఇష్టానిష్టాలు కలిగించుకున్నదేనే కదా. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆశ్రమాలలో ఇక్కడ మంచి మంచి సాధు సన్యాసులు, సాధకులు, ముముక్షువులు ఉండే చోట మనం కూడా వెళ్ళిపోవాలి. మంచి కాలేజీలో చేరితే మనకు మంచి ఉద్యోగాలు వస్తాయనే కదా దూరంగా పోయేది. ఎక్కడ మనం ఉండేది? ఎక్కడ? రాజస్థాన్లో కోటా ప్రాంతానికి వచ్చి చేరలా, ఐఐటీలో చేరలా, బిట్స్ పిలానీలో చేరలా. ఎందుకు చేరాలా మీరు అంత దూరం పోయి? చూసారా, అట్లాంటి చోట్ల చదువుకుంటే వెంటనే జాబులో ప్లేస్మెంట్స్ వస్తాయంటే కదా. అంటే ఒక చోట నుండి ఇంకో చోటకి పోతున్నారు కదా. అట్లాగే ఈ మనసుని రాగద్వేషాలతో సతమతమయ్యే మనసుని ఇట్లా సాధకులైన వాళ్ళ ముముక్షువులో ఇలాంటి చోట్లకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి వీళ్ళు శ్రవణాదులో లేకపోతే సంథింగ్ శమధమాదులు కలిగించుకునే సాధనలో చేయిస్తుంటారు మనసు. అసలు మనసుని బయటపడేయాలి, అశుద్ధం నుండి శుద్ధం వైపు తిప్పాలి మనసుని. అప్పుడు రిలాక్స్. రోజువారి సుషుప్తిలో కలిగేది అదే కదా. మనసు ఎంత ఫ్రెష్ అయిపోతుంది సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత. అలా మెలకువలోనే మనసుని అట్లాంటి సత్సాంగత్యంలో అలాంటి చోట్లకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇంత విద్య అంటున్నారు కాబట్టి సరిపోయా. ఇక్కడ ఉండే నార్త్ ఇండియన్స్ ఉన్నారు సాధు సేట్లు నార్త్ ఇండియన్ సేట్లు భజన ప్రోగ్రామ్స్ కి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, తెలుసా మీకు? దీన్ని బట్టి మీరు ఒకసారి పరిశీలన చేస్తే మనమే మంచి విషయం వింటున్నాము తక్కువ ఖర్చులతో. వీళ్ళేట భజన చేసుకునేదానికి, అరే కృష్ణ హరే రామ అనుకునేదానికి, రాధే రాధే అనుకునేదానికి ఈ బృందావనము అది ఇది వస్తుంటారు. ఆ సాధు గారు కూడా అదే చెప్పేది. ఏది? భాగవతము, కథలు, పురాణాలు,
నామ సంకీర్తన, హార్మోని, మృదంగం, ఇదే ఉంటుంది ఆర్కెస్ట్రాతో. దానికి ఎంత ఖర్చు పెడతారు? ఒక గద్ది ₹1,00,000 పైన అవుద్ది. గద్ది వేస్తారు కదా చెప్పే ఆయనకి ఆ స్టేజీ లక్షలు ఖర్చు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ టీవీలు అవి ఇవి పెడతారు. మళ్ళీ వాళ్ళు అంత పనిచేసి ఏమి సంపాదించినారు అంటే ద్వైతం, ఏకత్వం కాదు, మళ్ళీ ద్వైతం, మళ్ళీ అడుక్కుంటారు. ఏ కృష్ణ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని. ఎట్లాగా అదే పనిగా. ఎప్పుడైనా అటెండ్ అయ్యి చూస్తే తెలుస్తుంది మనం విని మంచిదయ్యా, ఎంత మంచి గొప్ప విద్య, సాలిడ్ విద్య ఇదే అని మీకు అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు పండాలకు వెళ్ళి చూసినారు అనుకోండి, సరిపోద్దా వాళ్ళకి, ఇది సరిపోద్దా, ఇది సరిపోద్ది వాళ్ళకి సరిపోదు. ఎంత పండాలు వేస్తారు, ఏం వేస్తారమ్మా. రాజకీయ నాయకులు కూడా సాటి రారు వాళ్ళకి. రాజకీయ నాయకులు వాళ్ళని చూసి ఏమనుకుంటారు, ఇప్పుడు నేను వీళ్ళేంటి ఇద్దరు పడుతున్నారు మనకేంటి అనుకుంటు వినేది ఇంత. ఆ పనులు చూడు ఎక్కడ చేస్తారు, నార్త్లో జరిగేది మీరు గమనిస్తే తెలుస్తుంది మీకు. అట్లా ఈ ఋషికేశంలో మనాశ్రమము, కైలాసాశ్రమే జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చేది. మిగిలిన వాళ్ళందరూ అంతే మామూలే. దానికి సేట్లు ఇంట్లో ఎంత ఖర్చు పెడతారో. మీరు కాశీలో కూడా ముముక్షు భవన్లో చూసారు, చూస్తే తెలుస్తుంది మీకు. అక్కడి నుంచి వచ్చి భాగవత సప్తాహాలని ఏదో నామ సంకీర్తనాలు పండాలు తీసుకొని అమ్మ ఎంత ఖర్చు పెడతారు. అది చూసినప్పుడు చేస్తుంది. వీళ్ళు ఇంత చేసుకొని ఏమిటి వినిందంటే వాళ్ళకి ఆ టైప్ మైండే గొప్పగా ఉంది. అంటే ఆ నామ సంకీర్తన చేసేదానికి కూడా వాళ్ళ గృహాల్లో వీలు లేదేమో. ఆ నామ సంకీర్తన చేసే భాగవతుల కథలు వినేదానికి కూడా వాళ్ళకే వీళ్ళే. అందుకనే వచ్చేస్తారు. అది గొప్ప. బాబాజీ అనుకోని వస్తారు. బృందావనంలో చూస్తే తెలుస్తుంది ఎంత మంది సాధువులు. ఇదే భాగవతమో రామాయణమో అదే ఉంటుంది. అప్పుడు మనం ఈ విద్య విలువ తెలుసుకుంటే మన విద్య ఇక్కడ ఆడంబరాలకి తావు ఉండదే ఉండదు అస్సలు. లోతైనది. అప్పుడు మనసు ఏకాగ్రత వాళ్ళకి కలుగుతుందా, మనకు కలుగుతుందా? అంతర్ముఖమయ్యేది వాళ్ళకా మనకా? మళ్ళీ కృష్ణుడి మీదకో వాళ్ళ మీదకో వీడి మీద కలిపే మనసు అక్కడ ఊరికే కాసేపు రిలాక్స్, మళ్ళీ మామూలు. ఇక్కడ అలా కాదు. అందుకని అంత చేసినా సరే అశుద్ధం. ఇంత చేయి అశుద్ధమైంది. ఎందుకంటే ప్రతి అనుభవాలది, వేదన అనుభవాలది. మళ్ళీ వస్తువు పోతూ ఉంటుంది ఆ మనసు. సరే, అది బాగా తెలుసుకోవాలి. ఇట్లా మనకైతే కొంత వేరే ఉంటాయి. ఎవరో ఇట్లాంటి వాళ్ళంతా గరికపాట ఆయన కానీ లేకపోతే ఇంకొక ఆయన కానీ అవి కనిపిస్తుంది. దానికంటే అట్టహాసంగా ఖర్చు పెట్టేస్తారు అంతా కలిపి భాగవత కథలు. చూసారా? దాన్ని బట్టి మనం ఎక్కడరా, మనం ఎంత విద్య వింటున్నాము. నచికేతుడు విద్య ఇది, కృష్ణార్జునుల విద్య ఇది, ఉపనిషత్తుల విద్య ఇది, సౌనకాది మహర్షుల విద్య ఇది. ఈ విద్యకి వాళ్ళు నిలబడగలరా? అది కాదా నిజగలరా? పనికిరారు. మాకు అర్థం కాలేదు అంట. అమ్మో ఇది ఎక్కడ. వాళ్ళకి ఆ లెవెల్లో ద్వైత భావంలో ఉంటారు. జీవుడు దేవుడు ఇట్లా ఉంటారనమాట. ఎప్పుడు అంతే. దాన్ని ప్రార్థన చేసుకుంటారు, నా సంకీర్తనలు చేసుకుంటారు, అలా పడి ఉంటారు అంతే. మనది ఎలాగా? ఈ సంప్రదాయమే చాలా గొప్పది. ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయం ఉంది కదా, ఈ విషయాన్ని వాళ్ళు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ చాలా పరీక్ష చేసామయ్యా. చేసి 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 ఇదంతా కూడా కృతేన నాస్తి అకృత బ్రహ్మ. ఎంత చేసినా సరే ఇది సిద్ధించేది కాదు ఈ జ్ఞానము.
కాబట్టి అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. గుంపుగా కాదు, ఒకనొక వ్యక్తి కాదు, అలాగనమాట. కాబట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. ఈ అక్షరధామ అయితేనేమి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఇక్కడ. అమ్మో, భాగవత కథాకారులు, కథ అంటారు దాన్ని. ఏమంటారు? కథకు పోతున్నా ఉంటారు. వీళ్ళంతా కన్నడ వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి కథకు పోతున్నాం మేము అంటారు. ఏం కథ అమ్మా, ఏం కథ అది? కథకు పోతున్నాం అంటుంటారు చూడండి. అట్లా ఈ ప్రకారంగా ఇది కథ కాదు, ఇదేంటి కథ కాదు, అర్థమైందా? కాబట్టి అట్లా ఉంటుంది. అందుకని శుద్ధమైన మనసు, అంతర్ముఖమయ్యి ఆత్మభావాన్ని పొందిన మనసే దాని శుద్ధం అంటారు. అనాత్మభావంలో, అనాత్మ విషయ వ్యవహారాల్లో ఉండే మనసు, ఆ ఉండే ఉపదేశాలు, ఆ కథలు, ఇవన్నీ కూడా మనసు శుద్ధంగానే ఏమైనా చేయలేదు, అంతే. శుద్ధమే కాదు. అందుకని అధ్యాత్మ విద్య వేరుగా ఉంటుంది, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య వేరుగా ఉంటుంది. అది అరుదు. ఒకనొకడే అని చెప్తారు కదా ఎప్పుడైనా సరే. కశ్చిత్ యతతి మాం, సరే ఒకనొకడు మాత్రమే ఇట్టి తత్వాన్ని తెలుసుకునే దానికి వస్తున్నాడు అర్జున. ఈ ప్రకారం అందుకనే ఇక్కడ బాహ్య విషయాలకి ఏమి సంబంధం ఉండదు, కేవలం అంతర్ముఖ విద్యకే సంబంధం ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువగా వ్యవహారంతో పని ఉండనే, గోప్యం అట్లా. అందుకనే శుద్ధ మనస్సులు అంటే ఇట్లా. కాబట్టి మీ యొక్క సంసార వ్యవహారాలకి ఇదిగో ఇట్లాంటివన్నీ ద్వైత వ్యవహారాలు, ఈ సాధన సాధ్యాలు అవన్నీ అశుద్ధమే. ఇది అట్లాంటిది కాదు, ఇది కృతం కాదు, అకృత. దీని ఏమంటారా? అకృత అంటే అర్థమేంటి? వస్తుతంత్రం. కృతం అంటే కర్తృతంత్రం. ఇది కర్తృతంత్ర విద్య కాదు, వస్తుతంత్రము. ఈ ప్రకారంగా మనసు రెండు రకాలయ్యా. ఒకటేమో శుద్ధము, అశుద్ధము అని చెప్పి ఈ మనసు సరే మత మోక్షాలకు కారణమవుతుందయ్యా. కాబట్టి విషయ ఆసక్తి కలిగి ఉండటమే బంధము, బాహ్య విషయాలపైన రమించటమే బంధము. విషయము లేకుండా చేసుకోవడం ఉంది కదా, మనసు ఎటువంటి విషయాన్ని సంకల్పించకుండా ఉండటం ఉంది కదా, అదే ముక్తి అని కూడా 2వ శ్లోకంలో చెప్పారు. అలాగే దీన్ని ఏం చేయాలి అంటే నిదానంగా శ్రవణాదులు చేస్తూ మనసును అంతర్ముఖానికి తీసుకువెళ్ళడం ఉంది సరా. శ్రవణంలో ఏమవుతాయి? మనసు అంతర్ముఖం, నిర్విషయం. బాహ్యానికి వచ్చిందా మనసు, బాహ్య విషయాలు విన్నారా, ఏమైపోద్ది? విషయాసక్తి అయిపోద్ది. అంతర్ముఖానికి సంబంధించినటువంటి ఆత్మ విద్యను విన్నారా, బ్రహ్మ విద్యను విన్నారా, అధ్యాత్మ విద్యను విన్నారా, నిర్విషయం అయిపోద్ది. ఇదే చెయ్యాలి ముముక్షులైన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ముముక్షులకు సంబంధించిన వాళ్ళే కాదనమాట. ఎవరు? ఈ భాగవతాలు, కథలు ఇవన్నీ వినుకొని ఉండేవాళ్ళు ఎవరు? ముముక్షుకి సంబంధించిన వాళ్ళు కానే కాదు. మీరేదో గొప్ప అనుకుంటున్నారేమో. నేను మొన్న మధ్య కాశీకి వెళ్ళి ముముక్ష భవనానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది 200 మందిని తీసుకొచ్చినారమ్మా గీతాపారాయణకి. అప్ప చూశారు వాళ్ళు గీతాపారాయణకి, వినేదానికి కాదు, పారాయణ. అప్పుడు మార్వాడి సత్రంలో వాళ్ళకి, ఇక్కడ ఇలా ముముక్ష భవన్లో అంత ప్లేస్ లేదులే అని వాళ్ళు ఏదో ఆల్రెడీ పెట్టారు. అది అంటే శ్రవణం చేసేది లేదనమాట. ఏంటదే? పారాయణ.
అంటే పారాయణకు కూడా వాళ్ళ ఊర్లో అంత అవకాశం లేదనమాట. పారాయణ చేసుకునేదానికి కూడా వాళ్ళ ఊర్లో అవకాశం లేకుండా కాశీకి వచ్చి ఇప్పుడు మనం పారాయణ చేస్తాం అనుకోండి, ఈ ఉపోద్ఘాత భాషలో అది మీరు చెప్పగానే మీకే అర్థమైపోతుంది. మన పారాయణ వేరు, వాళ్ళ పారాయణ ఇది గురుముఖంగా శ్రవణం చేయబడిన పారాయణ. మనం గీత పారాయణ చేసినా మనకు అర్థమైపోతుంది, ఉపనిషత్తు పారాయణ చేసినా అర్థమైపోతుంది, ఉపోద్ఘాత భాష పారాయణ చేసినా అర్థమైపోతుంది. ఎందుకంటే అవన్నీ మనము గురుముఖంగా వినున్నాము. అది చెప్పగానే అర్థం స్ఫురిస్తుంటుంది. చూడండి ఎంత బాగుంది వాళ్ళ పారాయణ. ఇంతవరకు అసలు గురుముఖంగా కూర్చొని వాళ్ళు శ్రవణమే చేయలే, ఓన్లీ పారాయణ చేస్తున్నారు. చూసారా, అది ఓన్లీ శబ్దం, ధ్వని, సౌండ్. ఇది సౌండ్ కాదు, ఇది మీనింగ్ఫుల్ పారాయణ, మీనింగ్ ఉండేటువంటి అర్థవంతమైన పారాయణ. అది మీనింగ్లెస్. అందుకనే శ్రవణం చేసిన వాడు దాన్ని రిపీట్ చేశాడు అనుకోండి, ఎంత అర్థం ఉంటుంది. ఇవన్నీ చదువుకున్నావా మనము? ఈ 10 ఉపనిషత్తుల మీద మనకు పారాయణ ఉంది కదా, ఉపోద్ఘాత భాష పారాయణం. ఎందుకు మనం అవన్నీ విన్నారు కదా, ఒకసారి మీరు చెప్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. మీకు ఎంత క్లియర్గా ఉంది, ఎంత చెప్పినారు ఈ విషయాన్ని గురించి, అది మీకు అది అర్థవంతమైన పారాయణ. అది మనం చదువుకునేది కొలది మనకేమంటే ఇంకా స్ఫురిస్తుంటుంది. దీని అర్థం ఇది, దీని అర్థం ఇది. వాళ్ళకి ఏం స్ఫురించదో, బుద్ధికి సంబంధమో లేదు. మనం ఇవన్నీ విన్నాం కాబట్టి, మనము ఎప్పటి నుంచో వింటున్నాం కాబట్టి మనకి అర్థం. ఇప్పుడు మన పారాయణ గొప్పదా, వాళ్ళ పారాయణ మన అర్థవంతం, దీనికి మీనింగ్ ఉంది, దీనికి జ్ఞానం ఉంది, దీనికి స్ఫురిస్తుంది. వాళ్ళకి ఏమీ స్ఫురించదు, ఊరు లేడు. వినుంటే కదా, ఇదివరకు వినుంటే అది ఒకసారి మీరు దాని ఉచ్చారణ చేయగానే అర్థం స్ఫురిస్తుంది. ఎట్లాగా చెప్పండి, ఇదివరకు మీరు ఆ మలయాళంలో తిట్టిన తిట్టుకి అర్థం తెలియదు కదా, ఇప్పుడు మలయాళ భాష తెలుసుకోగానే ఆ తిట్టుకి నేను చెప్తున్నావు అర్థమైందా? అది మలయాళం అర్థం తెలియలేదు భాషకి, వాడు తిట్టు సౌండ్ అయిపోద్ది. మీరు అది అర్థం చేసుకొని అనుకోండి, ఇది సౌండ్ కాదు, మీనింగ్ అయిపోద్ది. అప్పుడు మీకు లోపల బుద్ధిలో ఏమిటో ఇట్లా అంటున్నావు, అదే అనమాట. అందుకనే ముందు మనం బాగా శ్రవణం చేసి ఉంటే, వినుంటే, అది ఒకసారి ఉచ్చారణ చేయగానే మనకి అర్థం చూపిస్తుంది. ఒక రకంగా చూడబోతే మన పారాయణ చూసారు, మననం. అది ఏంటిదే మననం. 2 రకాల మననం ఉంటుంది, బాగా తెలుసుకోండి. ఒక రకమైన మననం ఏం చేస్తారంటే, మనసుతో మీరు విన్నవన్నీ ఆ పుస్తకంలో చూసుకునేటప్పుడు, లేకపోతే క్యాసెట్లో వినేటప్పుడు మీరు దృష్టి పెడతారు కదా, దాన్ని మననం అంటారు. ఇంకొకటి ఈ పారాయణలో మీకు అర్థం అంతా స్ఫురిస్తుంటుంది కదా, ఇది కూడా మనం ఏమర్థం ఏం చెప్పారు. కాబట్టి మనం ఏంటి, మనము ఆ నోటితో శబ్దాన్ని తీసుకురావడము బుద్ధికి అర్థం అయిపోతుంది. అప్పుడు మననం అయిపోతుంది, బుద్ధికి తెలుస్తూ. ఏది నోటితో అన్నా సరే, ఏదైనా శబ్దం మన చెవిలో పడితే అర్థం, చెవిలో పడితే అర్థము. వాళ్ళకి అర్థం రాదు, వాళ్ళకి చెవిలో ధ్వని అది. ఇప్పుడు మనకు ఓంకారము చెవులో పడగానే అర్థమవుతుందా, ధ్వని అవుతుందా? అర్థమవుతుంది. వాళ్ళకి ఏమవుతుంది, ఓంకారార్థం తెలియని వాళ్ళకి ధ్వని అవుతుంది, ఓన్లీ సౌండ్. మనకి అర్థమైపోతుంది, ఏమర్థం ఓం అనగానే మనకి అకార ఉకార మకార విశ్వ తైజస బ్రాహ్మణులు ఇలా అర్థమవుతుంది. ఇంత వ్యత్యాసం ఉందా లేదా? సౌండ్ బయటే ఉంటుంది, అర్థం లోపలికి వెళ్ళిపోతుంది. సౌండ్ ఎక్కడ ఉంటుంది, చెవి దగ్గర ఉంటుంది, అర్థము మీనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది, అంతర్ముఖం.
కాబట్టి అర్థం ఉండే విషయము అంతర్ముఖం అవుద్ది, అర్థం కాని విషయం ఏమవుద్ది బాహ్యం. కాబట్టి లోపలికి వెళ్ళినటువంటి మనసు, అర్థాన్ని గ్రహించిన మనసు శుద్ధమైపోతుంది. వాళ్ళకి ధ్వని కదా, అది ఓన్లీ సౌండ్ కాబట్టి శుద్ధం కాదు, అశుద్ధంగానే తెలుసు. ఈ ప్రకారంగా మనసుని నిర్విషయం చేసుకోవాలి. అర్థవంతమైనటువంటి స్మరణ ద్వారా, శ్రవణం ద్వారా, ఉచ్చారణ ద్వారా ముముక్షు చేయవలసిన పని అదే. ఎప్పుడైనా అదే మీరు విన్న సబ్జెక్టులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలా చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆనకృత్యాలు ఉన్నాయి కదా, చూస్తుంటే తడుపు ఏం మీనింగ్ రా, ఏం మీనింగ్ ఎంత ఉంది దీంట్లో అని మీకు అర్థమవుతుందా లేదా? అట్లా అనమాట. అంటే విన్నారు కాబట్టి, గురువు ఉపదేశము టచ్లో ఉంది కాబట్టి అలా స్ఫురిస్తుంది. అట్లా బాగా తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా నిరస్త విషయాసంగ సంనిరుద్ధం మనోవృతి యదా యాతి ఆత్మనో భావం తదా తత్పరమం పదం. విషయాసంగం లేకుండా చేయడము, దాన్ని సంనిరుద్ధం అంటారు. మనసుని ఏ విషయాల వైపు తిప్పరా, సాధన సాధ్యాల వైపు తిప్పరా. అప్పుడు మనసును ఏం చేశారు, మనసుగానే ఉంచారు, హృదయంలోనే ఉంచారు, బాహ్యంగా తీసుకువెళ్ళడం లేదు. అట్లా బాహ్యంగా తీసుకొని వెళ్ళడం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా మీరు ఆల్రెడీ వినుంటే మీ మనసు బాహ్యంగా పోనే వదను. మీరు ఎక్కడికైనా చూడండి, ఎక్కడికైనా తిరగండి, మీ మనసు మీ దగ్గరే ఉంటుంది. అదేదో గొప్పది, ఇదేదో గొప్పది అని ఉండదు మీకు. మీ మనసు మీ ఎదుపులోనే ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది. ఆ వినడం బట్టి వచ్చింది, శ్రవణాదుల వల్ల కలిగింది ఫలం అనమాట. ఇప్పుడు మనసు ఏ విషయంలో అయినా సరే అది విన్నా, చూసినా, చేసినా అది బయటకు పోనే పోదు. ఎందుకంటే బాహ్య విషయాలు వేరు, అంతర్ విషయం వేరు, నిత్యమైనది వేరు, అనిత్యమైనది వేరు. గుణదోష దర్శనం చేసేసిన మనసు ఇంకా బాహ్యంగా వెళ్ళదు, బాహ్యంగా ఉండదు. ఆలోచన చెప్తారు ధర్మకం గారు. అది అనమాట ఆ మేలు జరిగింది, మరి ఆ బెనిఫిట్ వచ్చేసింది. ఇదివరకు మనసు ఊరికే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వెళ్ళిపోయేదండి, ఇప్పుడు వెళ్ళటం లేదు. ఊరికే జస్ట్ అంతా చూస్తాం, అన్నీ చూస్తుంటాము. అట్లా అనమాట. నిరస్త విషయాసంగ సంనిరుద్ధ మనో యదా యాతి ఆత్మనః భావం తత్ పరమం. అదే నీలో నువ్వు ఉండడమే స్థిత ప్రజ్ఞత లక్షణము, ఆత్మతత్వము, ఆత్మనిష్ట. ఇదే బ్రహ్మజ్ఞానము. నీలో నువ్వు ఉండడమే. మనలో మనం ఉండేదానికి తేలిక పదమే, దానికి ఎంత ఉందో చూడు. మనలో మనం ఉండేది ఎంత చూడండి, మనలో మనం ఉండేదానికి. ఎప్పుడైనా ఒక బండరాయి ఉంటుంది కదా, దాన్ని మెట్లపై నుంచి తోసేయడం తేలిక, పైకి తోయడం ఉంటుంది. పైకి తోయడం కష్టమా, కిందకి నెట్టేయడం కష్టమా? పై నుంచి నెట్టేదానికి ఎన్ని చేతులు కావాలి? ఈ ఏళ్ళు సరిపోదు. ఇట్లాంటిది కింద నుంచి అమ్మనాయను ఎంత మంది కావాలో జనాలు ఎక్కించే కష్టం అనమాట. అందువల్ల అంతర్ముఖం జయించడం అంటే చాలా కష్టం. బహిర్ముఖానికి తోసేయడం అంటే చాలా తేలిక, చాలా తేలిక. అలాగా బాగా విన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది దోసినా సరే జారు, మనసు జారు. నేను జాగ్రత్త. ఎందువల్ల అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, అంతటా ఉన్నా, నువ్వు ఎక్కడ నిలుతావు నా మనసునే. నా మనసు అంతటా ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంది. అంతటా వ్యాపకమైన జ్ఞానాన్నే, బాహ్యాభ్యంతరములో పుట్టుకలేని జ్ఞానాన్నే కలిగి ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడికి నెడతావు? అన్ని కాలదేశాలు నేనే, అంతటా నేనే.
నన్ను ఎక్కడికి నువ్వు నెట్టలేవయ్యా. ఒక చోట ఉన్న మనసు ఇంకో చోటకి నెట్టబడేది ఎప్పుడో పరిమితమైన, పరిచ్ఛిన్నమైన, అల్పమైన మనసునే పడిపారు. గమనిస్తే తెలుస్తుంది మీకు. అట్లాగా అది బాగా తెలుసుకోవాలి. ఇదే తత్పరమం పదం మనిషి. తావదేవ నిరోధవ్యం యావత్ హృది గతం క్షయం ఏతద్ జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః. ఈ శ్లోకాన్ని కూడా చెప్పాము. తావదేవ ఎప్పటి వరకు దాన్ని ఆపాలి, మనసుని నిలబెట్టాలి, మనసుని. హృదిగతం క్షయం, హృదయంలో నిలబడేంత వరకే మనసుకి చేయవలసింది చెయ్యాలి. హృదయంలో ఒక్కసారి నిలబడిపోయింది అనుకోండి, శమము పొందింది అనుకోండి, ఉపరతిని పొందింది అనుకోండి. ఉపరతిని పొందడమే హృది. ఉపరతిని హృది, ఉపరతిని పొందటము. ఎప్పటి వరకు అయితే ఉపరతిని పొందదో మనసు నీలో ఉండదో అప్పటి వరకు మీరు చేస్తూనే ఉండాలి. అంతర్ముఖం అయ్యేంత వరకు, మీలో మీరు నిలబడేంత వరకు మీ మనసుకి మీ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని చెబుతూనే ఉండాలన్నమాట. కాబట్టి మీలో మీరు నిలబడిన మనసుందే, నేను బ్రహ్మమై ఉన్నాను, నేను సాక్షిగా ఉన్నాను, నేను ద్రష్టగా ఉన్నానని జ్ఞానం కలిగితే చాలు. అదే జ్ఞానం. ఆ రకంగా మీరు ధ్యానం అంటే మననము, చింతన, ఆ రకంగా మీరు చేసి ఆ మనసుని మీ 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 అంతే మీ లోపలే మీదిగా చేసుకున్నారనుకోండి, అదే ధ్యానం. బయటికి పంపించటం కాదు. విషయ ధ్యానం వల్ల మనసు బయటికి వెళ్ళిపోద్ది. సరే, ఆత్మధ్యానం వల్ల, ఆత్మధ్యానం అంటే ఏంటి? శ్రవణాదులే, శ్రవణాదులే ఆత్మధ్యానము. ఎందువల్ల అంటే ఆ శ్రవణాదులన్నీ మీ మనసుకి ఏం చేస్తారు? చింతన చేయిస్తుంది, మననం చేయిస్తుంది. అప్పుడు ఇక మిగిలింది ఏమీ ఉండదన్నమాట. మీలో మీరు ఉండడం తప్ప రెండవది ఉండదు. అప్పుడు మీరు లోపలికి కూర్చున్న తర్వాత ఎవరి మాటలు వినరు. ఉదాహరణకి అర్థమైందా? మీకు నిద్ర వచ్చేంత వరకు ఇతరుల మాట చెవులోకి వెళ్తూ ఉంటుంది. పక్కన కూర్చొని చెప్తూ ఉంటారు అనుకోండి, మీరు భోజనం చేసేసి తాంబూలం వేసుకొని వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఈ పక్కన ఆవిడ ఎదురు జరుగు అన్యా వాచా విముంచిత, అన్ని మాటలు నేను నిద్రలోకి వెళ్ళాను. చూసారా? ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయినాడు, బయట వాళ్ళు మాట్లాడతారా? నేను ఇంత చెబుతుంటే నువ్వు ఇదే చేసేది అంటారు వీళ్ళు. నేను ఇంత చెప్తున్నాను ఇంతసేపు అంటే వెళ్ళలేదనమాట. అది అన్యా వాచ విముంచిత, ఇంతలాగా వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ కూడా ఇదివరకు వినేవాళ్ళు అనమాట ఆసక్తిగా. అక్కడ ఏదో వస్తుంది, ఇక్కడ ఏదో వస్తుంది, అది పుణ్యము, ఇది పాపము, అది ధర్మము, ఇది ధర్మం, అది చాలా గొప్ప ఉంది, అక్కడే పరిగెత్తారు అని పరిగెత్తారు వేరే వాళ్ళు. ఇప్పుడైతే మీకు పూర్వం కంటే ఇప్పుడు బహిర్ముఖం చేయించేటువంటి సాధనలు, పరికరాలు, ఉపాయాలు ఎక్కువగా ఉంది. బాహ్య సాధనలు బయటికి పంపించేది యూట్యూబ్లు అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, అమ్మమ్మ. ఇప్పుడు ఒక వేదాంతం తప్ప, వేదాంతం మీరు ఓపెన్ సీక్రెట్ అంటారు. ఒక దేవరాయ కులకర్ణి గారు ఉండేవారు. దేవరావు కులకర్ణి గారిని ఆయన కర్ణాటక అంతా, ఆంధ్రానే ఎక్కువ ప్రచారం తీసేది. ఆయన బెంగళూరు నుంచి వచ్చేవారు బాబు, సచిదానంద స్వామి శిష్య పరంపర. ఓపెన్ సీక్రెట్ అని చెప్పేవాడు ఆయన. ఓపెన్ సీక్రెట్ అంటే తెలుసు మీకు? అంతా బహిర్గతమే, ఒకటి అర్థం కాదు. ఓపెన్ సీక్రెట్
అంతా బహిర్గతమే. ఈ ఆత్మ విద్య ఉంది, లౌడ్ స్పీకర్ పెట్టి ఎవరి చెవుల్లో అయినా ఊదు, అర్థమైతే ఉంటాం. అర్థంగానే కాదు. దాన్ని ఓపెన్ సీక్రెట్ అంటారు. కాబట్టి యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో పలు రకాలుగా మీరు ఆత్మవిద్యని తొయ్యండి, అది అట్లాగే ఉంటుంది. దాంట్లో లైకులు ఒకటో రెండో ఉంటుంది. ఆ లైకులు చింతామణి ఒక లైకు, లేకపోతే ఇంకొక గౌతములో ఒక లైక్ ఉంటుంది దానికి. ఈ మధ్యలో వాళ్ళందరూ పోయారు. వేరే విషయాల్లో ఆ ప్రేమానంద బాబాజీ, ఆ బాబాజీ, ఈ బాబాజీ, ఆ కరోలి బాబాజీ, అట్లాంటి బాబాలు ఉంటాయి. లైకుల మీద లైకులు, లైకుల మీద లైకులు. అనుష్క వీళ్ళు కూడా వెళ్ళిపోతారు దర్శనానికి. అర్థమైందా? ఇంతకుముందు ఉంటుంది సినిమా వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిరా బాబు అంటే ఆయన చూసి ఆయన 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 ఏదో వీళ్ళు అనుగ్రహిస్తే మహిమలు పుట్టారు ఆయన. లేకపోతే మీరు ఇంత ప్రచారం ఎందుకు వస్తారు? అది సోషల్ మీడియా ప్రచారం. అదే సోషల్ మీడియా ప్రచారానికి వెళ్ళిపోయి బృందావనం చూసేదానికి. కృష్ణుడు వదిలేసినారు ఎప్పుడో. కృష్ణుడు ఉపదేశం అయిపోయింది. ఈ రాజే అనుకునే ఆయన జరిగిపోతుంటారు ఊరికే. ఏమమ్మా, అందుకనే ఆయన ఎవరు భక్తుడు? రాధే అంటే అర్థమేంటే కృష్ణ భక్తుడు కూడా కాదు, రాధే భక్తుడు. ఆయనేమో కృష్ణుడు వదిలేసాడు, రాధను పట్టుకున్నాడు. అర్థమైనా? రాధేమో కృష్ణ భక్తురాలు. రాధ కృష్ణ భక్తురాలు అయితే వీళ్ళు ఏం చేశారు? రాధా భక్తులు అయ్యారు. ఈ జనాలు వీళ్ళు ఈయన భక్తులు అయ్యారు. అంటే మొత్తానికి పరమాత్మను వదిలేసారు. మొత్తానికి ఏమని వదిలేరు? పరమాత్మ వదిలేరు. ఎవడో అంట వెళ్ళేది కూడా ఒక సాధు గారు వెళ్ళిపోయేటప్పుడు ఆయన నేను చిన్నతనంలో చూసేవాడిని. చిత్తూరులో ఒక సభ పెడితే ఒక స్వామీజీ ఎంట్రుకలు జటాజుటం ఇంత రాలిందనమాట. దీని ₹1,00,000 అంటాడు. ఆయన కేసు మీద ₹1,00,000 నువ్వు వేలం పాటు పెడితే ఆయన వదిలేశారు. ఇప్పుడు కేసు దాచుకున్నారప్ప. అర్థమైందా? ఆయన వదిలిపడేది. అట్లాగా పరమాత్మను వదిలిపెట్టేసి ఇదేమిటి ఇవన్నీ అన్యమైన విషయాలు? ఇవన్నీ ఈ అంతర్ముఖమైన వాడు ఏం చేస్తాడంటే అన్యావాచ ఏమి సాధన సాధ్యాలని చెప్పో, ఏమి దానిపో తత్వ ఇచ్చి అట్లా ఉంటారు చాలా మంది. వాళ్ళ దగ్గర పోతుంటారు, వీళ్ళ దగ్గర పోతుంటారు. మీకు నార్త్ లోనే కాదు, సౌత్ లో కూడా మంచి మంచి ప్రసారాలు ఉన్నాయి. తిరువణామలకి పోయినారనుకోండి, దాన్ని కనిపించే వాళ్ళంతా అవతూతులే. అమ్మా స్నానం ఏమని చేసుకోకుండా చాలా పాడు లేదు. వీడిలు కాల్చుకుంటూ, చుట్టలు కాల్చుకుంటూ, ఎంగిలి అయ్యి వాళ్ళంట అవతూతలంట. టోపీ అమ్మ అంట, ఇంకా ఏమిగా మీకు ఏమొచ్చింది బుద్ధే? వాళ్ళ ఇంటి తిరిగితే నీకేమొస్తుంది? తిరుగుతారు వాడు ఉంటా. వాళ్ళ బీడి ముక్క పడేస్తే అది తీసుకుంటాడు. బీడి ముక్క చూస్తుంటారు కదా మీరు. తమాషాగా ఉంటుంది జనాలు చేసే పనులన్నీ ఎవరికి. అప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎంత విద్య అంటాం, ఏం పనులు ఇవన్నీ, దరిద్రం పనులన్నీ చేస్తున్నారు. ఏం పనులు ఇవన్నీ? ఇవన్నీ నామరూపాలే కదా. కానీ ఎవడో దాన్ని గొప్పగా ఈ దగ్గర ఏదో ఉంది, అవధూతలే పెవదూతలు, ఇదంతా అవధూత. నీకేం టీచింగ్ చేస్తే తప్ప మిగిలినవన్నీ వేస్ట్. మీకేమైనా బోధిస్తున్నారా? కూర్చొని పెట్టారా? 4 మాటలు ఏమన్నా చక్కగా బంచ్ ఆఫ్ వర్డ్సే జ్ఞానం. మోక్షం అంటే ఏంటయ్యా? మోక్షం ఎలా వస్తుందంటే కొన్ని మాటల ద్వారా వస్తుంది. శృతి మాటలు ఉండాలి.
బంచ్ ఆఫ్ వర్డ్స్. జ్ఞానం. ఏమవసరం? మాటల వల్ల జ్ఞానం కలుగుతుంది, చేతల వల్ల కలిగేది కదా అంటారు. మాటల వల్లే నీకు కోపం వచ్చినప్పుడు చేతల వల్ల ఎందుకు? నువ్వు రియాక్ట్ అయింది దేని వల్ల అయ్యావు? మరి నేనేమన్నా చేసినాను? నిన్న దూరంగా నిలబడ్డాను, ఫోన్లో నుంచే నిన్ను గడిపేస్తా దగ్గర. అర్థమైందా? ఫోన్ దిగానే బుద్ధి లేని వాడు తీసినట్టున్నాడు. వాడిని ఆపడతాడండి. వాడెక్కడి నుంచో చేస్తున్నాడు. ఫోన్ దెబ్బగా వెళ్ళిపోయింది ఈ పని. ఇంక దగ్గర ఉంటే మన మాటే కదా నిన్ను ఇలా చేసింది. అందుకనే శృతిలో ఏమంటారు? 4 మాటలండి. శబ్ద ప్రమాణం అంటారు శంకర. శబ్దం, ఒక శబ్దం చేత నీ జ్ఞానం కలిగిస్తారు. మరి లోకంలో శబ్దాలు ఎందుకు కలగవు? అజ్ఞానం కలుగుతుంది, ఆరోపాలు కలుగుతుంది. లోకంలో శబ్దాలేమో ఆరోపాలు కలుగుతాయి, శృతి శబ్దమేమో ఆరోపాలు నివృత్తి చేసేది. అది శబ్దమే. సంసారం అయ్యేదానికి కారణం ఏంటంటే ఏదో కాదు, మీరేదో చేయబట్టి వచ్చింది కాదు. సంసారిత్వమో, పుణ్యమో, పాపమో, లేకపోతే ఇంకేదైనా దోషాలు చేయబట్టి వచ్చింది కావు. అవన్నీ తప్పుగా వినబట్టి వచ్చింది, తప్పుగా చేశాను. తప్పుగా వినబట్టే కదా ఇవన్నీ చేసేసి. ఇప్పుడు మన దగ్గర చాలా మంది వింటుంటారు కదా, ఎప్పటి నుంచో వింటుంటారు కదా. నేను ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. చింతామణిలో మెడికల్ వాణి అని ఉంది కదా, తెలుసు కదా మీకు? వాళ్ళకి చింతామణి వాళ్ళకి తెలుసు బాగా. వాణి అని చూసాను. ఆవిడ ఏం చేసింది, నేను హిందూపురం వస్తున్నాను, కొంతమందితో బయలుదేరింది వస్తామనుకొని. ఆమెకి ఎవరో మైలు అంట చనిపోయింది. ఎవరో మైలు చనిపోయినారు. వాళ్ళు చనిపోతే వీళ్ళకి మైలు వచ్చేసిందమ్మా. అర్థం చేశారా? భలే భలే తమాషాగా ఉంటుంది. అప్పుడు మైలు ఉన్నప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళకూడదు. హార్ట్ అటాక్, బీపీ. ఎందుకని? మా డాక్టర్ గడ్డించేది ఎట్లాగా అక్కడ పోవాలి. అప్పుడు ఏమంటాను, ఎవరో పౌరోహితుడిని అడిగింది, గుళ్ళో పూజారిని అడిగింది, ఏమమ్మా శుభమా అంటూ వాళ్ళు వివాహం చేసుకుంటుంటే మీరు మైలు వాళ్ళు పోయి వాళ్ళని ఇది చేయడం మంచిది కాదు కదా అని చెప్పి నేను మాట్లాడేసేసింది. అంటే నేను ఇన్ని రోజులు చెప్పినటువంటి వేదాంత విద్య ఏమో వదిలేసినావు ఆ గంటలోగా. నువ్వు ఆ పూజారి పెట్టింది, ఇప్పుడు పూజారి దగ్గర పోయావా నువ్వు కంటిన్యూగా? ఆ పూజారి చెప్పిన గుళ్ళో పూజారి చెప్పినవే వినకపోయావా? నేను ఇంతకాలం చెప్పిందంతా ఏం చేసేసినావో చూసారా? ఇట్లా ఉంటుంది సంగతి. అన్ని ముహూర్తాలు అన్ని పెట్టుకున్నప్పుడు మీకు మైలు వచ్చిందంటే ఏం చేస్తారు మీరు? ఆ మైలాకి ఏం చేస్తారు కానీ చేస్తారా లేదా? ఊరికే వాడి అపవాదం వేసేసాడు, దాని లోపల వేసేసుకున్నారు. ఇది పాప కార్యాలు ఏం కాదు. నువ్వు ఆ విధంగా మనసులో ఆరోపణ చేసుకోవడమే పాపం. ఎవ్వరు తప్పు చేయటంలా, తప్పు వింటున్నారు. తప్పు వినబట్టే మీకు వచ్చింది గొడవ. సరిగ్గా విన్నారనుకోండి మీకు రానే రాదు. తప్పు వింటారు. మీరు ఏమి తప్పు చేసిన వాళ్ళు కాదు, పాప కృత్యాలు ఏం చేయలేదు. మరి మీరు పాపలు ఎందుకు అవుతారు? దోషం ఎందుకు వస్తుంది మీకు? మైలు ఎందుకు వచ్చింది మీకు? మాటలే కదా మిమ్మల్ని అలా చేసినారు వాడు. అర్థమైందా? అది బాగా తెలుసుకోవాలి. మిమ్మల్ని అలా చేశారు. పుట్టిదే అవన్నీ ఏమి రావా. భగవత్ చింతన చేయండి, పరమాత్మ జ్ఞానం కలిగించుకోండి. ఇవన్నీ ఎందుకు పనికి వస్తుందా చెప్పండి? మైలు వచ్చింది కాబట్టి బ్యాంకుకే బారా ఏంటి? బ్యాంకుకే బారా చెప్పండి? రిజిస్ట్రేషన్లు జరగవా మైలు వస్తే? హాస్పిటల్కే బారా చెప్పండి? విమానం ఎక్కాలమ్మా, మైలు వచ్చేసేసింది, అప్పుడు ఏం చేస్తారు? మారిపారేస్తారా? ఒకదానికి ఒక లాజిక్, ఇంకొక దానికి ఇంకో లాజిక్. ఎవడో చెప్పిందే? ఆ పూజారికే ఉంటుంది ఇంపార్టెంట్ పని. వాడు వాళ్ళకి చెప్పాను, నాకే చెప్పాను.
పూజ అని పెట్టి మనం ఎందుకు ఇది చెప్తుంటే అట్లా ఉంటుంది మైండ్. మరి ఆ మైండ్ అంతా బహిర్ముఖమైనట్టే లెక్క. అంతర్ముఖమైన మాట మైండ్కి అన్యావాచ విముంచత. ఎవరు మాట్లాడే పని లేదు, నా బట్టి నాలో నేనుంటా అనేదాన్ని. ఇంక వేరే మాటలకు విలువ లేదు. మీరు బాగా విన్న తర్వాత శృతి గురువు మాటకి తప్ప విలువ ప్రపంచంలో ఎవరికి విలువ లేదు. ఏ దేవి దేవతలకు కూడా విలువ లేదండి. ఒక శృతి, ఉపనిషత్తు, ఆ గురువు, వాళ్ళిద్దరికే నేను ఆ మాటకే విలువిస్తా. ఇంకా వారికి విలువ లేదు. అన్య వాచ విముంచ. వేరే వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. అదే అన్నమాట. ఈ ప్రకారంగా తెలుసుకొని ఉండాలి, అంతర్ముఖమై ఉండాలి. ఇదే జ్ఞానము, ధ్యానము. ఇదే యుక్తిపూర్వకంగా మీరు విచారించవలసి ఉన్నది అని చెప్పి నైవ చింత్యం నచాచింత్యం అచింత్యం చింత్యమేవ తత్ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తదా పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. కాబట్టి నా ఏవ చింత్యమో నచ అచింత్యమో, చింతించవలసింది చింతించరానిది ఏమీ లేదండి. ఏది చింతించవలసిన పనే లేదు. చింత్యమేవ తద్దో. కాబట్టి తద్బ్రహ్మ, ఆ బ్రహ్మమును ఒక్కడే చింతన చేయవాలి కానీ ఇంక దేనిని చింతన చేయవలసిన పని లేదు. ఆ బ్రహ్మాత్మ జ్ఞానం కలగగానే ఇంకా బ్రహ్మ చింతన కూడా పోదు. నేనే అయ్యున్నానే, ఇంకా చింతన చేయవలసిన పనే లేనే లేదు. నేను ఉన్నాను, నా స్వరూపమే అయింది, సర్వభూతస్థమైంది, నాకంటే వేరుగా లేదు అని తెలియగానే ఇక చింతన లేదు. కాబట్టి నువ్వు నేననే మాట భేదం లేదు. కాబట్టి పక్షపాతమే లేకుండా పక్షపాతం ఇది. సర్వం బ్రహ్మ అనగానే పక్షపాతం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వం బ్రహ్మ అనగానే, సర్వం ఆత్మైవ అనగానే బ్రహ్మము కంటే అన్యమైన వస్తువు మరొకటి లేదు అని తెలియగానే ఇక పక్షపాతం అనేది లేనే. అది వేరు ఇది వేరు అనుకున్నప్పుడే వస్తుంది, లేకపోతే చెప్పారు పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. ఇప్పుడు చెప్తున్నారు స్వరేణ సందయేతి యోగం అస్వరం భావయేత పరం అస్వరేణ అనుభావేన భావో భావయిష్యతే. స్వరేణ సందయేతి యోగం. ఎప్పుడైనా మీరు ఉపనిషత్తులు కానీ ప్రకరణ గ్రంథాలు కానీ చెప్పేటప్పుడు ఓంకార తత్వం రాకుండా ఉండదు. ఓంకార తత్వం ద్వారానే జ్ఞానం కలిగించుకోవాలి, ముక్తి కలుగుతుంది అని. ఎందుకంటే ఓంకారం నుండే కదా వేదాలన్నీ, ఉపనిషత్తులన్నీ. అందువల్ల ఓంకారాన్ని చెప్పే తీరుతారు. కట్టలో చూడు ఓంకారం ఉంది, అయ్యా ఓంకారమేనయ్యా. అన్ని గురుకులాలలో ఓంకారాన్ని వాళ్ళు జపిస్తుంటారు, ధ్యానిస్తుంటారు, స్మరిస్తుంటారు. ఓంకార తత్వం కొరకే వాళ్ళు గురుకులాలకు వెళ్ళారండి. ముండుగోపనిషత్తులో చూడండి ఎన్ని ఉపనిషత్తులు, తైత్రీయం కావచ్చు, ప్రశ్న కావచ్చు, ఎక్కడైనా సరే ఓంకార తత్వాన్నే వాళ్ళు అభివర్ణన చేశారు. కాబట్టి ఓంకారం నుండే ఈ జ్ఞానం మనం కలిగించుకోవలసి ఉన్నది అని. కాబట్టి ఓంకారాన్ని విచారించాలి. అవన్నీ కలిపి మాండూక్యం వచ్చేటప్పటికి చూడండి క్లియర్గా వచ్చేసి
అక్కడ బిట్లు బిట్లుగా చెప్పిన విషయాలు టోటల్ మాండూక్యంలోకి వచ్చేటప్పటికి అవస్థాత్రయం అనేటువంటిది డిజైన్ చేసి ఈ ఓంకారతత్వం నుండే ఇదంతా అవస్థాత్రయము, విశ్వ తైజస ప్రాజ్ఞాది రూపాలు, ఈ విశ్వం అంతా ఓంకారం నుండే వస్తుంది, ఓంకార స్వరూపుడే మన ఆత్మ బ్రహ్మము తుర్యము అని అమాత్ర. అప్పుడు మీరు పూర్వం ఓంకారానికి ఇప్పుడు ఓంకార తత్వానికి వ్యత్యాసం ఉందా లేదా? వ్యత్యాసం స్మరించుకో. ఎప్పుడైనా సరే బ్రహ్మమును లేకపోతే ఆత్మని స్మరించాలంటే ఒక్కటే మీనింగ్ ఉండేది పూర్వము, ఓం అని అనుకోండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనే ఒక్క అక్షరమేనండి బ్రహ్మము అని గీతలో. ఆ తర్వాత మీరు విన్న తర్వాత విచారించుకున్న తర్వాత తెలిసిన తర్వాత ఓం అనే ఉచ్చారణ కూడా చేయలేరు మీరు తేలిగా. ఎందుకనే అట్లా అనమాట నా స్వరూపం. కాబట్టి ఎప్పుడు వరకు అయితే మీరు ఉచ్చారణ చేస్తుంటారో మీకు వేరు. ఎప్పుడైతే ఉచ్చారణ చేయకుండా ఉంటారో ఇక స్మరించుకోరో మీరు ఆ విధంగా స్వరము ద్వారా అనుసంధానం చేయరో, ఓంకార ఉచ్చారణ లేకుండా ఉంటారో అప్పుడు మీరు ఆత్మభావాన్ని కలిగించుకొనే ఉన్నారు. జ్ఞానం కలిపింది ఓంకార స్వరూపమే మన ఆత్మ, ఐమాత్మ బ్రహ్మ అని తెలుసుకోవాలంటారు. అందుకనే దీనికి స్వరం లేదు, ఇక స్వరం పడిపోయింది. అస్వర ఏమైంది? అస్వర, స్వరం లేకుండా అయిపోయింది, స్వరమే లేదు. అందుకని బాగా గుర్తుపెట్టుకో. గురువు గారు కూడా ఎప్పుడైనా సరే, ఇక్కడ నాసరంలో కూడా ఒక ఆయన ఉంటారు స్వామి, పూనాలో ఉండి చెప్పుకునేవారు ఎప్పుడు క్లాసులు. సడన్లీ ఆయనకు ఓకలు పని చేయలేదు, చాలా చెప్పేవారు, ఇది పని చేయలే కంఠం. ఇదివరకు వినకుండా ఉండే శిష్యులు పోయి ఇప్పుడు కూర్చుంటే ఏం లాభమ్మా, ఏం చెప్తారు. అందుకనే గురువు గారికి స్వరము లోపలికి వెళ్ళక ముందే వినాలి అంత. ఆయన లోపలికి వెళ్ళిపోయినాయికో ఇంకా ఏం చెప్తారు. అది ఆయన స్వరం బాగా పనిచేసేటప్పుడు మీరు తత్వజ్ఞానాన్ని కలిగించుకోవాలి. ఆ స్వరం ఆగిపోద్ది ఎప్పటికైనా, మాట పడిపోద్ది కదా, శరీరం కృషించిపోతుంది కదా, అప్పుడు మీరు ఏం చేయగలరు, ఏం చేయాలి. అందువల్ల ఆ మాట వచ్చేటప్పుడే ఆ మాటని తెలుసుకోవాలి. కాబట్టి గురువు బోధించే సమకాలంలోనే ఆ జ్ఞానాన్ని కలిగించుకోవాలి. కానీ ఈ మాటలన్నీ పనిచేయనప్పుడు అక్కడ కూర్చొని మీరు ఏ జ్ఞాన సముపార్జన చేయలేదు. ఆయన హెల్దీగా ఉన్నప్పుడే వినాలి, ఆయన బాగా చెప్పేటప్పుడే వినాలి, ఆయన ఆరోగ్యంగా తిరిగేటప్పుడే వినాలి. ఆ కాస్తగా ఆయన వదిలేసుకున్నారా ఇవరికే బాయ్. ఉపాధి ఉన్నంత వరకే కదా ఎవరైనా చెప్పేది. ఉపాధి శిథిలమైన తర్వాత మీరేం కలిగించుకుంటారు? మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరేంద్రియాలు బాగా పనిచేసేటప్పుడు శ్రవణం చేయాలి బాగా. మీకు అంతే, వాళ్ళకు అంతే. గురువుకి ఆ ఉపాధితో ఉన్నప్పుడే గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి. శిష్యుడు కూడా ఉపాధి ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందాలి. ఇలాగా మీకు ఆరోగ్యాలు లేకపోతే మీరే వింటారు, మీరు వినగలరా? వెళ్ళే. కానీ ఒక్కదానికి మాత్రం ఆరోగ్యాలు లేకుండా ఉన్నా సరే, ఆరోగ్యాలు లేకపోయినా సరే మీరు యాక్టివ్గానే ఉంటారు. ఎక్కడ చెప్పండి? వ్యవహారం. ఒక జ్ఞానానికి మాత్రం స్వస్తి చెప్పేశారు, మేము రాలేదు స్వామి, నడువు నేను వండి పెట్టలేను స్వామి మా ఆయనకి, ఎందుకని నడువు నొప్పులు, మా బిడ్డలకి ఏం చేయలేను స్వామి అంటారా? అంటారా? అంటే ఆ శరీరం కృషించిపోతున్నా సరే, పడిపోతున్నా సరే గృహ కార్యాన్ని మర్చిపోయినారా? వదిలిపెడుతున్నారు ఇక్కడ యాక్టివ్. ఇక్కడైతే అమ్మ నేను
మా వల్ల కాదండి. యోగాకి రాలేదు, ధ్యానానికి రాలేదు, జపానికి రాలేదు, తత్వానికి రాలేదు, అన్ని మాట్లాడేస్తారు ఇంట్లో. మరి ఏమమ్మా బాగానే తిరుగుతున్నావు కదమ్మా, క్లాస్కి రానంటావు, బాగా తిరుగుతున్నావు కదా ఇంట్లో. దాని ముందు ఉండే ఆసక్తి ఇంకా దేని మీద ఉండనే ఉంది. అందువల్ల సంసారంలో ఎప్పుడైనా హాస్పిటల్లో జాయిన్ చేసినా సరే, స్వామి ఎప్పుడు పంపిస్తారు ఇంటికి, డాక్టర్ గారు ఎప్పుడు పంపిస్తారు, మా ఆయనకి నేను ఉండి పెట్టుకోవాలి, మా పిల్లలకు ఉండి పెట్టుకోవాలి, పండగలకు వస్తున్నారు అంటారా లేదా? ఇక్కడే పోయేటట్టుగా ఉన్నాను, ఇంటికి పోయేది అర్థమైందా? మరి దానికి యాక్టివిటీస్ వచ్చిందే, అంత ఆసక్తి అనమాట. ఇప్పుడు ఆసక్తి దేని మీద ఉందో తెలిసిందిగా. దేని మీద ఆసక్తి? కుటుంబ వ్యవహారాల్లో ఎంత ఆసక్తి. ఇదే ఆసక్తి అక్కడ పెట్టరాదు. జ్ఞానం కలిగాను, దీనివల్ల నీకు కలిగేది ఏముండదు, ఊరికే శరీరం ఉన్నంత వరకు చేయించుకుంటారు, తర్వాత ఇంకేం లేదు, వదిలిపారేస్తారు. దాని మీద ఆసక్తి ఉంటుంది, దేని మీద ఆసక్తి లేదో దానికి కారణం ఏంటే మీరు పక్షపాతం ఉంది. ఆసక్తి నిరాసక్తి అనేది ఉంది, జిజ్ఞాస లేకపోవటం అనేది ఉంది. బాగా తెలుసుకోవాలి. కనుక ఈ ప్రకారంగా స్వరం అనేది కూడా పెట్టుకోవాలి, చెప్పడం అనేది కూడా ఉండదు. అప్పుడు ఆ గురువు గారి దగ్గర కూర్చొని మీరు దర్శనం చేసుకునే లాభం. ఒక ఆయన ఉండేవాడు మా కాశీలో, నేను అక్కడ ఉండేటప్పుడు ఒక అతను ఉండేవారు స్వామి, ఒక లలిత ఘాటన ఉండేది, నువ్వు వెళ్ళి కూర్చునేవాడిని ఆయన దగ్గర. ఆయన ఏం చేశాడు, చాలా పుస్తకాలు పెట్టుకోండేవాడు, ఇన్ని గీతా ప్రశ్నే ఇంకా కొన్ని పెట్టుకో ఉండేవాడు. మనకేది మనం ఏదైనా అడిగామనుకోండి, ఎంతో ఏకాగ్రత అంటే ఆయనకి. ఆయన నోరు చెప్పడం, అది మోగో లేకపోతే నోరు పడిపోయిందో ఏమో కానీ పుస్తకం తీసి నోట్ చేసి చూపిస్తుంది, చదవమంటాడు. అప్పుడు చదవగానే మనం ఏమంటాము, స్వామి నాకు మనసు శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే అధ్యాత్మ విద్య పడో, అధ్యాత్మ బోధ సునో అన్నాడు. అది చూపిస్తాడు. ఆధ్యాత్మికమైన విషయాలంతా చదువుకో, ఆధ్యాత్మికమైన విషయాలన్నీ నువ్వు శ్రవణం చేసుకో, ఆ ప్రకారంగా నువ్వు చేస్తే నీకు శాంతి సుఖాలు చూపిస్తాడు. అన్ని నోట్ చేసి పెట్టుకుంటాడు. అర్థమైందా? మనం అడిగాము, స్వామి నాకు గురువు ఎక్కడ దొరుకుతారు అని అడిగాడు. ఆ పుస్తకం ఒకటి చూపించి దాన్ని అండర్లైన్ చేసేసి ఉంటాడు, తీసి పెట్టాడు. వెంటనే అదే తమాషా. అది ఏముంటుంది తెలుసదండి, గురువు నామరూపాలతో గోచరం కాదు, నీ ఆసక్తే గురువు. నువ్వు జిజ్ఞాసతో ఉన్నావు అనుకో, అక్కడే గురువు దొరుకుతాడు. జిజ్ఞాస లేకుండా ఎట్లా ఉంటాడు ఆయన, ఎట్లా ఉంటాడా అని కొడుతో, నీకు జిజ్ఞాస ఉందనుకోండి అదే నీకు చూపిస్తుంది. నీకు ఆసక్తి ఉంటే అదే నీకు చూపిస్తుంది. నీకు ఆసక్తి లేకుండా గురువు ఎలా ఉండాలని ఇప్పుడే నువ్వు డిజైన్ చేసుకుంటావు ఏంటి వేష భాషలతో. నీ ఆసక్తి ఉంటే నీకు గురువు లభిస్తుంది, జిజ్ఞాస ఉంటే నీకు గురువు, నీకు కావాలి అని ఉంటే నీకు వెంటనే గురువు లభిస్తుంది అని రాసినవి ఆ పుస్తకంలో ఉండి నోట్ చేసి చూపిస్తుంది. చూసినారా? ఇప్పుడు ఈయన మనకి మార్గదర్శకుడు అయ్యాడా లేదా? ఆయన వల్ల మనకు కొంత తెలిసిందే కదా. మళ్ళా నేను ఒకసారి ఏకాగ్రతగా ఈ స్వామి మాట్లాడి రావా అని చూస్తే ఒకరోజు మాట్లాడు, ఏంది స్వామి మరి అందరితో మాట్లాడలేదు కదా, నన్ను వాగించుకొని చంపుతారు వాళ్ళు. ఊర్లా సంభాషణ అంటే మాట్లాడేవాడికి కష్టం అనమాట. భర్తలు అడుగుతుంటారు కదా మీరు, ఇప్పుడు అడగనిక ఆ పుస్తకం చూసేసి అడిగే పనిలే. మాట్లాడేవాడు మరి తేడాగా దొరికాడు కాదని ఇంక ఎట్లా పడితే అలాగా అడ్డదిడ్డ పని తరకాలన్నీ వేస్తుంటారు. అవునా కదా? అంటే మాట్లాడటం వచ్చిందంట అనమాట.
అట్లా చెబుతుంది. అందుకని మాట్లాడేవాడిని ఎంత భావిస్తారంటే మనుషులు అదే ఏదో తర్కము ఒక రాగం కాదు. అది ఎట్లాగా ఇది ఎట్లాగా ఇప్పుడు అనే పని లేదు ఆయనకి, చూపించేసాడుగా. ఈయన చదవాలి కదా అది. మళ్ళీ ఇట్లా అన్నారు స్వామి ఎట్లా ఇంకొక రకంగా అడిగారు అనుకోండి, మీరు ఇంకో పుస్తకంలో చూపించి ఇది వరకు మళ్ళీ మనమే చదువుకోవాలి. ఇప్పుడు ఇలాగ చదవడంలో మనకేమిటంటే అధ్యయనం చేయడం ఆసక్తి కలిగిపోతుంది. చూడాలి, చూసారు ఎంత ఉపయోగమో అది ఆయన చేసే పని. అట్లాగా గురువు ఎప్పుడైనా చెప్పినప్పుడు దాన్ని ఆలకించాలి కానీ వినాలి కానీ క్రాస్ క్వశ్చన్లు చేయకూడదు. ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయిన తర్వాత అప్పుడంతా అనవసరమైన క్రాస్ క్వశ్చన్లు చేసినాను, వాళ్ళు చెప్పినట్టుగా పోతుంటే అదే జరుగుతుంది కదా అని నేను ఎందుకు అనుకోలేదు అంటే, ఆ మనసు అంత చంచలముగా ఉంటుంది కాబట్టి ఆ మనసు చంచలమంతా ఆ గురువు మీద దోచేయడు, చెప్పేవాడి మీద దోచేయడు. ఇప్పుడు ఆ మాటలకి ఏమైనా విలువ ఉందా? నువ్వు అడిగిన దానికి ఆయన చెప్పిన దాన్ని నువ్వు వినగలవా? ఎందుకని అంటే ఎప్పుడైనా సరే జీర్ణంగా వస్తువులు కావాలంటారు పిల్లలు, కొని పెట్టామనుకోండి ఏం లాభం, అది నీకు జీర్ణమయ్యే విషయం కాదు. అట్లాంటివి తింటే ఏమవుతుంది? నీకు ఏదైతే సరిపోతుందో దాన్నే గ్రహించుకోవాలి కానీ అనవసరమైన అడ్డదిడ్డ క్వశ్చన్లన్నీ వేస్తే నీకు ఏమీ లాభం లేనే లేదు. అడగకూడదు, వాళ్ళది వీళ్ళది అవన్నీ అడగకూడదు, కావాల్సిందే చేసుకో మనకే. అట్లా అనమాట. ఇలా చెప్పి చివరికి 8వ శ్లోకంలో తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. తదేవ నిష్కలం బ్రహ్మ, అదేనయ్యా నిష్కలమైన బ్రహ్మము, కళంకరహితమైన బ్రహ్మము, నిర్వికారమైన బ్రహ్మము. ఇంద్రియాలన్నీ కలిపి చూసారా, దీన్ని చూసారా కళలు అంటారు, 16 కళలు. ఈ 16 కళలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, చూసారా పంచవాయువులు, అంతఃకరణము మొత్తం కలిపి అది ఇది లేదు ఈ జ్ఞానానికి. దత్తత్ర చూసారా ఇది లేదు. కాబట్టి అక్కడ పరవిద్యను గురించి చెప్పారు కదా, పరవిద్యను గురించి ఏమి చెప్పారు? యతదృశ్యం అగ్రాహ్యం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. అక్కడ చెప్పారు కదా, యతద్ అదృశ్యం అగ్రాహ్యం అవర్ణం, అది నిష్కలం. ఈ కళలు ఇంద్రియాలు లేనివి ఏమి, నిర్వికల్పం లేనిది. ఆ నిర్వికల్పం వికల్పాలు లేనిది అంటే ఇంద్రియాలు మనసు వికల్పాలు కాదు, వస్తుంటాయి వికల్పాలే ఉంటాయి. విషయాలలో వికల్పాలు, ఇంద్రియ విషయాలలో వికల్పాలు, మనసులో వికల్పాలు, ఇవన్నీ లేవు అంటే అర్థం ఏంటి? సాక్షిలో దృక్కులో ఆత్మయందు ఎటువంటి వికల్పములు లేవు. నీ యందు వికల్పాలు లేవు, నీ మనసులో వికల్పాలు ఉన్నాయి, నీ ఇంద్రియాలలో విషయాలలో వ్యవహారాలు అన్ని వికల్పాలే. ఆ వికల్పాలతో ఉండడమే సరా ఈ కళలు. నిష్కలం అంటే వికల్పాలు లేని ఇంద్రియాలు, వికల్పాలు. కాబట్టి ఆ వికల్పాలు లేనిది ఏదైతే ఉంటుందో దృక్స్వరూపమైన ఆత్మ, దానికి ఎటువంటి దోషములు రావు, అజ్ఞాన దోషములు రావు, మాయా దోషాలు రావు. నిరంజనం, మంజన రహితం.
తద్బ్రహ్మ అహమి, అదే నేనై ఉన్నాను, అదే ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అని తెలుసుకొనే నువ్వు బ్రహ్మాత్మ స్వరూపుడు వెయ్యి నిత్యముగా ఉండవలే, నిత్యముగా ఉంటావు. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకనే ఈ ప్రకారంగా ఇట్టి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించుకోవాలి, ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని కలిగించుకోవాలి. ఇదేనయ్యా ధ్రువమైనది. అహం బ్రహ్మాస్మి అనేది ధ్రువము. ఇంకా మిగిలిన నేను సంసారి, జీవుడు, దుఃఖి, పలానా వేదన అనుభవాలు ఇవన్నీ ధ్రువమైనదిగానే. ధ్రువం అంటే నిత్యం. ధ్రువం అంటే నిత్యం. బ్రహ్మజ్ఞానం ఒక్కటే ధ్రువము. వేదనానుభవాలు ధ్రువం కాదు, ప్రత్యానుభవాలు ధ్రువం కాదు, ఇవన్నీ ధ్రువమా కాదు. ఇప్పుడు వేదాంతంలో చెప్పిన విషయాన్ని అనేక సార్లు చెప్పినా సరే దోషం ఉండదు. ఈ వేదాంత శాస్త్రము, వేదాంత ఉపదేశము, ఇవన్నీ వేదాంత రచన మాటికి చూస్తుంటే పదును పెట్టినట్టుగానే ఏదో ఉంటుంది, పదును పెట్టినట్టు. ఎప్పుడైనా సరే వజ్ర కర్రల్లో ఒక్క వజ్రం కోసం అంతమంది తిరుగుతారు పొలాల్లో. అర్థమైందా? ఎక్కడ? గుంతకల్ అవతల రాయదుర్గానికి గుంతకల్కి మధ్యలో వజ్ర కర్రూరు అని వస్తుంది. ఆ పొలాల్లో ఒక్కటి దొరికింది ఎప్పుడో ఏడాది క్రితం, ఇప్పుడు కూడా ఎత్తుకుతూనే ఉంటారు. ఎందుకురా? దొరకనప్పుడు ఎందుకు మీకు తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. ఎప్పుడో ఒకసారి ఇంత రాయి మొక్క దొరుకుతుంది అని ఎప్పుడో దొరికిందిగా, ఎప్పుడో దొరికింది అది, కానీ ఇప్పుడు కూడా ఎదుగుతున్నావు. తాడు తీసుకొస్తారు, ఇంకేదో చేస్తారు, అంత చాలా మంది జనం ఎవరు ఏమేమి స్నాక్స్ గీక్స్లు అమ్ముకుంటుంటారు. వాళ్ళకి బాగానే ఉంటుంది. మీకు వజ్రం దొరికిందో లేమో కానీ మా వ్యాపారం మాకు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ దొరికేదానికి వాళ్ళు నిరంతరం ఎలా వెతుకుతారో మనకు కూడా విన్న విషయాన్ని మాటికి వింటుంటే, చూసిన విషయాన్ని మాటికి చూస్తుంటే ఒక రకమైన రిఫ్లెక్షన్ వస్తుంది. ఇది అర్థం, ఇది అర్థం, ఇది దోషం ఏముండదు. వేదాంతం ఎన్నిసార్లు మీరు వింటారో రిపీట్ చేసుకొని, ఎన్ని మాటి గీత చూడండి, బలి అర్థాలు స్ఫురిస్తుంటాయి, చూస్తున్నారు. ఏమైనా సరే పుస్తకాలు ఆణిముత్యాలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, మాటికి చూడడంలో మీకు మంచి అర్థాలు స్ఫురిస్తుంటాయి. అంటే మీరు ఇదివరకు సరిగ్గా చూడలేదు, సరిగ్గా వినలేదు, సరిగ్గా చూడలేదు, సరిగ్గా చదవలేదు, అది కనిపిస్తుంది. ఇదే స్థానంలో నేను ఎన్నిసార్లు వెతికినానండి, వజ్రమే దొరకలేదు, ఇప్పుడు దొరికింది ఇక్కడ. మరి ఇదివరకు ఎందుకు దొరకలేదు, ఇప్పుడు ఎందుకు దొరికింది? నువ్వు బాగా ఆసక్తి శ్రద్ధ పెట్టావు కాబట్టి. అట్లాగే చెప్పిన విషయాలన్నీ మాటికి మీరు మనరూపంగా వినడం వల్ల క్లారిటీ వస్తుంటుంది, ఇంకా బాగా ప్రకాశవంతమైపోతుంది, తెలుస్తుంటుంది. ఇదివరకు విన్నదానికి ఇప్పుడు వినదానికి, ఇదివరకు చదివిన దానికి ఇప్పుడు చదివేదానికి, ఇదివరకు నేను చూస్తూ ఉంటే ఈ పుస్తకం ఇలా ఉండేది, ఈ శ్లోకం ఇప్పుడు ఇలా ఉండేది అంటే ఎంత మీరు దాని మీద ఆ సాధన చేస్తారు, స్వాధ్యాయ సాధన, అంత మెరుపు తీగలు పడుతుంది. ఒకసారి నేను వదిలేసేది కాదు, మరి అప్పుడేమో అలా చేశానో ఇప్పుడు చూడపోతే ఎంత విషయం ఉందండి, అర్థమైందా? అట్లా కాబట్టి నిరంతరము టచ్లో ఉండవలసిందే, వదిలేయాల్సిందే. ఏ స్కూల్ పుస్తకాలా చదివేసినాము, పాత పుస్తకాలు వేసేసినామని కాటాకి వేసేసానండి నేను. భగవద్గీత కాటాకి వేసినట్టు ఎవరన్నా చూసినారు మీరు? ఉపనిషత్తులు వేయగలరా మీరు? మీ తదనంతరం ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఇచ్చిపోతారు బుక్కులు, వేరే లైబ్రరీలో పెడతారు.
వదిలేది కాదు, ఇవన్నీ నశించేవి కావు. మీరు అలాగా ఎంత మననం చేస్తారో అంత రుచి పెరుగుతుంది, అంత సారం వస్తుంది. ఇప్పుడు మేము చూసుకుంటాం కదా, ఇప్పుడు ఇదివరకు ఇన్ని యుక్తులు ఇచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు ఎన్ని యుక్తులు యాడ్ చేస్తున్నాము, అనుభవాంగ యుక్తులు, శ్రౌత యుక్తులు, ఎన్ని రకాల తర్కాలు వేస్తున్నాము. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది వినేటప్పుడు? అందుకనే ఎంత వింటారో అంత మంచిదన్నమాట. ఎంత చదువుతారో, ఎంత చూస్తారో అంత రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి స్వాధ్యాయము తప్పు కాదు. అందుకని వాడు అనింది స్వాధ్యాయాన్మ ప్రమదితవ్యం, స్వాధ్యాయము నుండి ప్రమాదం పొందకండి, వదలరాదు. స్వాధ్యాయం వదిలిపెట్టద్దండి, ఇది చాలా గొప్ప విషయమో అని చెప్పి ఇది మళ్ళీ అందుకనే మననం చేసేది. అందుకనే వేదాంత శాస్త్రంలో పునరుక్తి దోషము లేదని ఉంటుంది. శంకరాచార్య వారు కూడా చెప్తారు, ఏమంటారు? పునరుక్తి దోషము లేదు. మరి ఇంట్లో ఎవరైనా సరే ఎందుకు మాటకి చెప్తావు అని అనొచ్చు, వేదాంతంలో మాటకి చెప్తామని అనే పని. ఎందుకంటే మాటకి చెప్తేనే అర్థమయ్యేది. ఇంకా మిమ్మల్ని ఏమంటారా, ఎంతకాలం వింటారు ఇది? అప్పుడు మీరేమనాలి, ఎంతకాలం ఈ సంసారం చేయవలే. అట్లా అంటే అప్పుడు ఏమంటుంది, అప్పుడు ఇది ఏమిట్రా చూసారా, తరకానికి తర్కం ఎట్లా ఉంది. ఎంతకాలం చేయాలండి? ఇప్పుడంటే మనం పెళ్లి చేసుకుంటే 40 ఏళ్ళ రిటైర్మెంట్ లేదు దిక్కే. అలాగే వాడేమో రిటైర్మెంట్ ఇచ్చారు 40 ఏళ్ళ నుంచి ఏమిటి గోళ్ళకంతా అడగండి. వాళ్ళకి ఒక్కసారి కళ్ళు బయలు గమ్ముతుంది. దెబ్బకే డిపెండ్ అయ్యే భర్త ఉంటాడు కదా, నువ్వు పెట్టాలి నేను తినాలి అని. అప్పుడు ఎంతకాలం అండి రిటైర్మెంట్ లేదు నాకు అని అడగండి. గిరగిరగిర తిరుగుతుంది ఏమిటే ఈ మాట రావు, నాకెవడు మీరు ఫుడ్ పెట్టేది, ఏమవ్వాలి నేను? అర్థమైందా? చెప్పండి, దెబ్బ కూడా పోతారు అంతే కదా. అందుకనే ఎవరైనా లేడీస్ జెంట్స్ పోతే వండుకొని తింటారు, లేడీస్ పోతే అమ్మా అయ్యా ఇంకంటే ఇక్కడ ఎదురుగా సత్రం ఉంటే సరే, లేదా అన్నా క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ అయ్యా క్యాంటీన్ ఉండాలి అని పోయి తినేస్తాడు అంతే. ఈ మాత్రం నీకు అర్థం కాలేదా? డిపెండింగ్ కదా. మరి నువ్వు అన్నావే ఎంతకాలం వినాలని, ఎంతకాలం ఇది చేయాలని అంటే చెప్పు, సమాధానం చెప్పు. ఎంతకాలం చెయ్యాలి అది చూసారా? అందుకని ఎప్పుడు వీళ్ళు ఒకరు అంటే నువ్వు బతుకుంటాను నేను బతుకున్నాను, ఒకరు మాత్రమే అనుకుంటారు బతుకుంటానని, ఇంకోరు అనుకోరు. పోయే స్వామి, అర్థమైందా? నువ్వు అన్నావు కాబట్టి అన్నావు. ఇది నిరంతరం వినే విషయమే, తెలుసుకునే విషయమే. ఫుల్ స్టాప్ లేదు విద్యకి. వ్యవహారాన్ని నువ్వు ఫుల్ స్టాప్ పెట్టలేదుగా, నేను పెట్టలేదు. వ్యవహారాన్ని నువ్వు ఫుల్ స్టాప్ పెట్టలే, చాలా అని చెప్పు నువ్వు, అప్పుడు ఇది కూడా అర్థమైపోద్ది. కాబట్టి ఇది నిరంతరం, వ్యవహారం అలాగే ఉంది. ఇప్పుడేం చెప్పు, ఆ వ్యవహార దోషాలన్నీ ఇదే కదా పోగొట్టేది, ఇదే కదా పోగొట్టేది, ఇదే కదా పోగొట్టేది. ఎన్ని దోషాలు వస్తున్నాయి, ఎన్ని రాగద్వేషాలు వస్తున్నాయి, ఎంత మానసికంగా ఎంత ఇదైపోతుందో అవన్నీ తీసి పడేసేది ఎవరండి? విద్య కదా, బ్రహ్మ విద్య కదా. కాబట్టి నీ వ్యవహారం ఎప్పుడు ఉండాలంటావు. ఒక్క టైం పెట్టుకున్నావా చెప్పు? టైం పెట్టుకున్నావా? వ్యవహారానికి టైం పెట్టావా? భార్యాభర్తల సంబంధానికి ఒక టైం పెట్టి చూద్దాం, ఇంతవరకు ఎక్స్పైర్ అయిపోవాలని అంటాడు. ఇంకేం మళ్ళీ ఏమంటాడు, గురు శిష్యులు ఎక్స్పైర్ అయిపోవాలండి అన్నాడు. నేను గురు శిష్యులు ఎక్స్పైర్ అయిపోవాలంట. అసలు గురువు గారు వెళ్ళిపోయినా విద్య నీ దగ్గరే ఉంటుంది, ఆ గురువు నీ దగ్గరే ఉంటాడు ఎప్పుడు.
ఆయన ఏం బుర్రలో పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే. ఆ గురువు ఉపదేశమే కదా నువ్వు చేసేది, ఆ గురువు యొక్క విద్య కదా నిన్ను కాపాడేది, నిలబెట్టింది. అట్లాగే గురువుని విద్యని స్మరించినట్టుగా మీ ఆయన్ని మీ వాళ్ళు స్మరించుకొని చూద్దాం, స్మరించుకుంటా మళ్ళీ లేనిపోనివన్నీ వస్తాయి అని అనుకుంటారు. ఎందుకని వాళ్ళంతా రాగద్వేషాలు క్రియేట్ చేశారు, మీకు సుఖ దుఃఖాలు క్రియేట్ చేశారు, అశాంతి క్రియేట్ చేశారు. వాళ్ళు మీరు స్మరించుకుంటారు. మీరా ఎట్లా స్మరిస్తారు? ఎట్లా స్మరించలేరు మీరు. ఓరు అంటారు కదా, అమ్మ ఏ ఊరికే లేనిపోనివన్నీ చెప్పి తగాదాలు పెట్టారు. అట్లా ఇప్పుడు గురువు గారు రాగానే మీకు ఏమన్నా గొడవలు పెట్టిస్తారా? గురువు ఉపదేశంలో గొడవలు ఉంటాయా? బంధువులు రాగానే పెట్టిస్తారు ఇంట్లో. బంధువులు వచ్చేసారు గొడవలే. చూసారు? అలాగే ఒక కర్మిష్ఠుడు కూడా ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఈయన ఏదో యజ్ఞమో అమ్మో అని చెప్పేటట్టుగా ఉన్నాడు, పయ్యాన్ని వదిలించుకున్నాడు. అది బాధ. ఇది మనం ఈ నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. నిర్వికల్పం అనంతంచ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయం అనాదించ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. నిర్వికల్పం అనంతంచ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయం అనాదించ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.